ఒక చిన్న గ్రామంలో భద్రయ్య అనే రైతుండేవాడు. అతని జీవితం మొత్తం పొలాల చుట్టూనే తిరిగేది. ఉదయం సూర్యుడు ఉదయించకముందే లేచి మట్టిని తాకి నమస్కరించడం అతనికలవాటు. ఈ మట్టే నా తల్లి, ఇదే నాకన్నం పెట్టేది అని ఎప్పుడూ అనుకునేవాడు. భద్రయ్యకు చిన్న పొలం మాత్రమే ఉంది. పెద్ద భూముల్లేవు, పెద్ద ట్రాక్టర్లూ లేవు. కాని అతనికి ఉన్నది కష్టపడే మనసు, ఓర్పు, భూమిపై అపారమైన నమ్మకం. ప్రతి విత్తనం వేస్తూ, పెరుగుబిడ్డా, నాకు కాదు, ఈ ఊరికి ఉపయోగపడాలి అని మాట్లాడేవాడు. ఒక సంవత్సరం తీవ్రమైన కరువొచ్చింది. వర్షాలు పడ్లేదు, చెరువులు ఎండిపోయాయి. గ్రామంలోని చాలామంది రైతులు భూములను పక్కన పెట్టి పట్టణాలకి పనికోసం వెళ్ళిపోయారు. ఇక ఈ పొలాలు పనికిరావు అని అనుకున్నారు. కాని భద్రయ్య మాత్రం వెళ్లలేదు. అతను మట్టిని వదల్లేకపోయాడు. ప్రతిరోజూ ఉదయం పొలానికి వెళ్లి ఎండిపోయిన నేలని చూసి కూడా ఆశను వదల్లేదు. కొద్దిగా నీరు దొరికితే చాలు, దాన్ని జాగ్రత్తగా మొక్కలకే వాడేవాడు. రాత్రిళ్ళు ఆకాశం వైపు చూస్తూ, వర్షం పడితే చాలు దేవుడా అని ప్రార్థించేవాడు. గ్రామంలోని వాళ్లు అతన్ని చూసి నవ్వేవారు. ఇంకా ఆశ పట్టుకున్నాడా ఈ రైతు అని ఎగతాళి చేసేవారు. ఒకరోజు ఆకాశం ముసురుకుంది. చిన్న చినుకులతో మొదలైన వర్షం రాత్రంతా కురిసింది. భద్రయ్య కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ వర్షం అతని పొలానికి ప్రాణం పోసింది. కొన్ని రోజుల్లోనే పచ్చగా మొక్కలు మొలిచాయి. భద్రయ్య వాటిని పిల్లల్లా చూసుకునేవాడు. కాలం గడిచింది. పంట చేతికొచ్చింది. ఆ సంవత్సరం భద్రయ్య పొలంలో వచ్చిన పంట ఊరిలోనే అత్యుత్తమంగా నిలిచింది. ఆ సమయంలో పట్టణాలకి వెళ్లిన రైతులు తిరిగి గ్రామానికి వచ్చారు. భద్రయ్యను చూసి ఆశ్చర్యపోయారు. నువ్వు ఎలా సాధించావు అని అడిగారు. చిరునవ్వుతో చెప్పాడు, మట్టిని నమ్మితే మట్టి మోసం చెయ్యదు. ఆ రోజునుంచి గ్రామంలో భద్రయ్య ఒక రైతుగా కాదు, ఒక గురువుగా మారాడు. యువ రైతులు అతని దగ్గర నేర్చుకోడానికి వచ్చారు. అతని కథ ఊరంతా వ్యాపించింది. భద్రయ్య జీవితంతో ఒక విషయం స్పష్టమైంది. కష్టకాలంలో కూడా ఆశను వదలనివాడే నిజమైన రైతు. మట్టిని ప్రేమించినవాడే భవిష్యత్తును పండిస్తాడు.